హలో అండి, నమస్కారం. శ్రీ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల 1000 నా మెడలో వరమాల ఎపిసోడ్ 74. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అబ్బబ్బబ్బబ్బా, నాకు టెన్షన్ వచ్చేస్తోంది. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. పెళ్ళి 2 రోజుల్లోకి వచ్చేసింది. ఏంటండి మీకు అసలు కంగారు కూడా లేదు అంది అలివేలు అజయ్ వైపు చూస్తూ. అలివేలు, ఇంకా 2 రోజులుంది కదా, పెళ్లి పిలుపులు అయిపోయాయి. క్షణం కూడా నన్ను కూర్చొనివ్వవా ఏంటి? నీ హడావిడితో చంపేస్తున్నావు కదే. కూతురు పెళ్ళి అంటే కాళ్ళు చేతులు ఆడట్లేదు నీకు అన్నాడు అజయ్. హా, ఇది మరీ బాగుందండి. అసలు మీరేం చేశారని ఇంత నీరసం? కళ్యాణ మండపం బుక్ చేశారు. అమ్మాయి పెళ్ళి వారం రోజులు ఉందన్నప్పటి నుంచి క్యాటరింగ్ వాళ్ళే వంట పనంతా చూసుకుంటున్నారు. పెళ్లి పిలుపులకి కారులో వెళ్ళి వచ్చాం. జయదేవ్ అన్నయ్య గారు ఒక్క ఫోన్ చేశారో లేదో, సంగీత్కి అంతా డెకరేషన్ చేసేశారు. ఇందులో మీరేం కష్టపడ్డారు? నాకైతే అర్థం కావట్లేదు అంది అలివేలు ముక్కున వేలేసుకుంటూ. అలివేలు, నీతో నేను వాదించలేనే. 1 కప్ కాఫీ తీసుకొచ్చివ్వు, అప్పుడు మాట్లాడతా నీతో అన్నాడు అజయ్. చూసావా వదినా, ఇది వరస. ఆయనకి నేను పని చెప్దామని వెళ్తే ఆయనే నాకు పని చెప్తున్నారు అంది అలివేలు కాఫీ తీసుకువస్తున్న లక్ష్మి వైపు చూస్తూ. వదినా, నువ్వేమీ హైరాణ పడకు, చూస్తూ ఉండు, అన్ని పనులు అయిపోతాయి. జయదేవ్ అన్నయ్య గారు, మావారు ఇద్దరూ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు. ప్రశాంతంగా ఉండండి, మీరు కాఫీ తాగండి అంటూ వాళ్ళకిచ్చి తాను తాగుతూ కూర్చుంది లక్ష్మి. పోనీ వదినా, పెళ్లి కూతుర్లు 4గురికి చక్కగా గోరింటాకు రుబ్బి పెడదామా అంది అలివేలు. అలివేలు మాటలకి లక్ష్మి నవ్వుతూ, వదినా, నువ్వు ఇంకా ఏ రోజుల్లో ఉన్నావు? ఆల్రెడీ మెహందీ పెట్టే వాళ్ళకి కాల్ చేశారు. 4 పెళ్లి కూతుర్లకి వాళ్ళే గోరింటాకు పెడతారు. రకరకాల డిజైన్లు పెట్టించుకుంటారు వాళ్ళు. అయ్యో అవునా, కనీసం గోరింటాకు కూడా పెట్టడానికి లేదా అంది అలివేలు. యు డోంట్ వరీ వదినా, పెళ్ళికొడుకులు 4గురికి గోరింటాకు పెడదాం, నీ ముచ్చట కూడా తీరుతుంది అంది లక్ష్మి. 4 పెళ్లి కూతుర్లు రకరకాల డిజైన్లతో మెహందీ పెట్టించుకుంటున్నారు. అలివేలు చక్కగా ఆకు రుబ్బి 4 పెళ్ళికొడుకులకి పెట్టింది. అబ్బబ్బా ఆంటీ, ఎక్కడైనా అబ్బాయిలకు గోరింటాకు పెడతారా మీరు మరీను అంటున్నాడు సంజయ్. అలివేలు తన చేతులకు గోరింటాకు పెడుతుంటే చూస్తూ, పెళ్ళికి పెట్టుకుంటారబ్బాయి. అయినా ఏంటబ్బాయి, నేను పెద్దదాన్ని, నీకు తెలుసా నాకు తెలుసా? మాట్లాడకుండా సైలెంట్గా ఉండు అంది అలివేలు. నిమిషాల్లో 4గురికి గోరింటాకు పెట్టేసి బయటికి వెళ్ళింది అలివేలు. ఏంట్రా ఇది, ఆంటీ మన చేతుల్ని ఇలా చేసేసింది అన్నాడు ప్రతాప్. ఇంకా ఎక్కువగా మాట్లాడకు, కాళ్లకు కూడా పెట్టినా పెడతారు కోపం వస్తే. ఇక్కడితో వదిలినందుకు సంతోషిద్దాం అన్నాడు సంజయ్ నవ్వుతూ. హారిక, ఐశ్వర్య, జరీనా, నాని 4గురిని చక్కగా రెడీ చేయడానికి బ్యూటీషియన్స్ వచ్చారు. అబ్బా చిట్టి, ఏంటి ఈరోజు కూడా ఇలా రెడీ అవుతున్నావు? ఇలాంటి డ్రెస్తో డ్యాన్స్ చేయడం చాలా కష్టం. లెహంగా వేసుకున్నావేంటి? చిట్టి, మా అన్నయ్యకి మోడ్రన్గా ఉంటేనే ఇష్టం. మా అన్నయ్యని ఇంప్రెస్ చేయాలంటే కొంచెం మోడ్రన్గా రెడీ అవ్వవే అంది ఐశ్వర్య హారిక వైపు చూస్తూ. పర్వాలేదు ఐషు, నాకు ఇలాంటి డ్రెస్సులు మెయింటైన్ చేయడం అలవాటే. నేను డ్యాన్స్ చేయలేకపోతే మీ అన్నయ్య నన్ను ఎత్తుకుని డ్యాన్స్ చేస్తాడులే నవ్వుతూ అంది చిట్టి. అది కాదే, మేమంతా మోడ్రన్గా రెడీ అవుతున్నాం కదా, నువ్వు ఇలా ఉంటే ఏం బాగుంది అంది ఐశ్వర్య. మీ అన్నయ్యకి మోడ్రన్ డ్రెస్ ఇష్టమైతే తాను ఒక్కడూ ఉన్నప్పుడు వేసుకుని చూపిస్తానులే. అందరిలో నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఐషు అని చెప్పి ట్రెడిషనల్గానే రెడీ అయ్యింది హారిక. ఏయ్, జరీనాని చూడండి ఎంత చక్కగా ఉందో అంది నాని జరీనా వైపు చూస్తూ. ఎప్పుడూ నార్మల్ డ్రెస్సులు వేసుకునే జరీనా కొత్త బట్టల్లో మిలమిలా మెరిసిపోతోంది. హర్ష ఫ్యామిలీ చెప్పినట్టు హిందువుల పద్ధతిలో రెడీ అయింది జరీనా. ఎప్పుడూ ముస్లిం పద్ధతిలో ఉండే జరీనా స్టిక్కర్ పెట్టుకునేసరికి చందమామకు చుక్క పెట్టినంత అందంగా కనిపిస్తోంది. తన 3 ఫ్రెండ్స్ తన నాట పట్టిస్తుంటే సిగ్గుతో ఎర్రబడింది జరీనా మొహం. నాని, నీకు ఈ జ్యువెలరీ బాగుంటుంది, పెట్టుకోవే అంది హారిక
తన జ్యువెలరీ సెట్ నానికి ఇస్తూ, చిట్టి ప్లీజ్, నేను కొంచెం మోడ్రన్గా రెడీ అవుతాను. పెళ్ళికి ఎలాగో ఇవన్నీ పెట్టుకోవాలి కదా, నువ్వు కూడా ఇవన్నీ తీసేసి సింపుల్గా చైన్ వేసుకో. సంగీత్కి ఎవరు ఇలా రెడీ అవ్వరు అంటూ చిట్టి పెట్టుకున్న జ్యువెలరీ కూడా తీసేసి సింపుల్గా చైన్ వేసింది నాని. ఇప్పుడు చూడు ఎంత బాగున్నావో అంది నాని హారిక భుజాల మీద చేతులు వేస్తూ. నువ్వు కూడా చాలా బాగున్నావు నాని అంది చిట్టి నాని భుజాల మీద చేతులు వేస్తూ. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ అలా రెడీ అవ్వు ఇలా రెడీ అవ్వు అంటూ ఒకరికి ఒకరు సజెషన్స్ ఇచ్చుకుంటూ నానా గోల చేస్తున్నారు. హారిక, ఐశ్వర్య, నాని, జరీనా నలుగురు. అబ్బబ్బా ఏంటి గోల, నన్ను రమ్మంటారా అంది అలివేలు వాళ్ళ గోల వింటూ. అమ్మా వద్దు, మేం రెడీ అవుతున్నాము, నువ్వు రావద్దమ్మా ప్లీజ్. నాని వెంటనే సమాధానం ఇచ్చేసింది. ఆంటీ వస్తానంటే ఎందుకే వద్దంటున్నావు అంది హారిక. మా అమ్మ వచ్చిందంటే కాళ్లకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెద్ద రూపాయి బిల్లంత మొహాన పెట్టి చీరగట్టి కూర్చోబెడుతుంది మనల్నందరినీ అంది నవ్వుతూ నాని. నాని మాటలకు తన ముగ్గురు ఫ్రెండ్స్ కూడా నవ్వుతున్నారు. అదేంట్రా అప్పుడే నలుగురు రెడీ అయిపోయారా? చక్కగా రెడీ అయి వచ్చిన సంజయ్, హర్ష, ఆదిత్య, ప్రతాప్ నలుగురిని చూస్తూ అన్నాడు విక్రమ్. రెడీ అవడానికి ఏముంది డాడ్, సూట్ వేసుకున్నాము, హెయిర్ చక్కగా దువ్వుకుని పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకున్నాము, మాకెంతసేపు రెడీ అవ్వడానికి అన్నాడు సంజయ్ చిట్టి వాళ్ళు రెడీ అవుతున్న రూమ్ వైపు చూస్తూ. ఏంటబ్బాయ్ ఆ చూపులు ఎవరికోసం వెతుకుతున్నాయి అంది అలివేలు సంజయ్ని గమనిస్తూ. ఇంకెవరి కోసం ఆంటీ? చిట్టి కోసమే. ఇంకా బయటికి రావట్లేదేంటి అన్నాడు సంజయ్. హవ్వా చూసావా వదిన, అసలు మీ సంజుకి కొంచెం కూడా మొహమాటం లేదు, అందరిలోనూ అడిగేస్తున్నాడు తనకి కాబోయే పెళ్ళం గురించి అంది అలివేలు. వాడంతే వదిన, మనసులో ఏది ఉంటే అదే మాట్లాడేస్తాడు. వస్తుంది లేరా, ఆడపిల్లలు కదా, కొంచెం రెడీ అవడానికి టైం పడుతుంది. మీ ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు, నీకోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో కొంచెంసేపు టైం స్పెండ్ చేయి, ఈలోపు వాళ్ళు కూడా రెడీ అవుతారు అంది లక్ష్మి. సంజయ్, ప్రతాప్, ఆదిత్య, హర్ష వాళ్ళ ఫ్రెండ్స్ని కలుస్తున్నారు. వాళ్ళు ఆనందంగా కంగ్రాచ్యులేషన్స్ చెప్తుంటే థ్యాంక్స్ మామా అని నవ్వుతూ వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళకి కావాల్సినవన్నీ చూస్తున్నారు. అరే మామా, ఇక మీ నలుగురికి ఫ్రీడమ్కి చెక్ పడిపోతుందిరా అంటూ కాలేజ్ డేస్లో వాళ్ళ హ్యాపీ డేస్ డిస్కషన్ చేస్తూ ఆ రోజుల్లో వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటూ తెగ ఆట పట్టిస్తున్నారు. వాళ్ళ మధ్య ఫ్రెండ్లీ కాన్వర్జేషన్ జరుగుతోంది. నవ్వుకుంటున్నారు వాళ్ళల్లో వాళ్ళే. అమ్మయ్యా కనిపించారు పెద్దనాన్న, మీకోసం మొత్తం వెతుకుతున్నాను, మెడిసిన్స్ వేసుకునే టైం అవుతుంది అంది సింధు మెడిసిన్స్ వాటర్ తీసుకువచ్చి జయదేవ్కి ఇస్తూ. అమ్మా సింధు వచ్చేసావా, ఇప్పటికి నీకు ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా అన్నాడు జయదేవ్ సింధు ఇచ్చే మెడిసిన్స్ వేసుకుంటూ. తెలుసు పెదనాన్న, కానీ నేను డాక్టర్ని కదా, అర్జెంట్ వర్క్ ఉంటే హాస్పిటల్లో ఉండిపోయాను. మీకన్నా ఎక్కువ సార్లు చిట్టి నాకు కాల్ చేసింది. మార్నింగ్ నుంచి మీకు చెప్తుంటే మాట వినకుండా హడావిడిగా తిరుగుతున్నారంట, మీరు బాగా స్ట్రెయిన్ అవుతున్నారని 100 సార్లు ఫోన్ చేసింది. స్ట్రెస్ తగ్గడానికి ఏదైనా మందులు ఉంటే తెమ్మని చెప్పింది నవ్వుతూ అంది సింధు. నేనిక్కడికి వచ్చి మిమ్మల్ని ఒక 20 మినిట్స్ నుంచి వెతుకుతున్నాను. నిజంగానే కంటికి కనిపించకుండా చాలా హడావిడిగా తిరిగేస్తున్నారు అటు ఇటు. ఏంటి పెదనాన్న? సింధు అయితే ఇప్పుడు నాకు ఏం మెడిసిన్స్ ఇచ్చావు? నిజంగానే స్ట్రెస్ తగ్గిపోయినట్లుంది నవ్వుతూ అన్నాడు జయదేవ్. జయదేవ్ మాటలకు నవ్వుతూ, పెదనాన్న ఆత్మీయులతో నవ్వుతూ మాట్లాడితే స్ట్రెస్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. నేను మీకు బీపీ టాబ్లెట్స్ ఇచ్చాను, మీరు కూర్చుని పలకరించండి అంటూ చైర్ తీసుకువచ్చి వేసింది సింధు. జయదేవ్ని కూర్చోపెట్టి హారిక వాళ్ళ రూమ్ వైపు పరుగు తీసింది. వచ్చిపోయే వాళ్ళందరినీ పలకరిస్తూ జయదేవ్ బిజీగా ఉన్నాడు. కానీ విని ఎరుగని రీతిలో సంగీత ఏర్పాట్లు చేశారు. పెళ్ళి ఇంకెలా ఉంటుందో అని అనుకుంటున్నారు వచ్చిన వాళ్ళందరూ. పెళ్ళి కల వచ్చేసిందే బాల అంటూ నవ్వుతూ ఆ రూమ్లోకి వెళ్ళింది సింధు. హే సింధు, ఇంత లేట్ ఏంటే, ఈరోజు కూడా హాస్పిటల్లోనే ఉండాలా అంది కోపంగా చిట్టి. దే విల్ ట్రై టు అండర్స్టాండ్, ఐఎమ్ డాక్టర్. పాపం క్రిటికల్ కండిషన్లో ఉన్న పేషెంట్స్ ఉంటారు కదా. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు కూడా నాకు ఖాళీ లేదు, కానీ నా డెవిల్ కోసం ఖాళీ చేసుకుని వచ్చాను అంది సింధు హారిక దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుంటూ.
ఓకే ఓకే డియర్ సింధు, కానీ ఈ రోజంతా నువ్వు నాతోనే ఉండాలి. చిట్టి చిన్నగా హక్ చేసుకుంటూ నవ్వుతూ అంది. ఐ ట్రై. అయినా ఏంటే ఈ డ్రెస్సు? బావా నిన్ను చూసి ఫ్లాట్ అయిపోవాలి, అలా ఉండాలి నీ డ్రెస్, కింద నుంచి పైదాకా. ఈ డ్రెస్ ఏంటే, కొంచెం మోడ్రన్గా రెడీ అవ్వచ్చు కదా అంది సింధు. సింధు ప్లీజ్, నాకు ఇలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అయినా మీ బావ నన్ను చూసి ఎప్పుడో ఫ్లాట్ అయిపోయాడు. ఇప్పుడు కూడా 100 మెసేజ్లు చేశాడు, నేనే రిప్లై ఇవ్వలేదు నవ్వుతూ అంది హారిక. అవునా, ఏది నీ ఫోన్ ఏది అంటూ హారిక చేతుల్లో నుంచి ఫోన్ ఒక్కసారిగా లాక్కుంది సింధు. సింధు అలా చేస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు హారిక. ఏయ్ సింధు ప్లీజ్ చూడకే, సింధుని పట్టుకోవడానికి ట్రై చేస్తోంది. డెవిల్ ప్లీజ్, ఈ ఒక్కసారి చూస్తాను, అయినా ఈ రూమ్లో మనమే కదా ఉన్నాం, ప్లీజ్ ప్లీజ్ అంటూ హారిక నుంచి తప్పించుకుంటూ అటు ఇటు తిరుగుతోంది సింధు. ఓకే ఓకే చూడు పర్వాలేదు, కానీ చిన్న కండిషన్. కండిషన్ ఏంటది నవ్వుతూ అంది సింధు. నా ఒక్కదాన్ని ఫోన్ చెక్ చేయడం కాదు, వీళ్ళందరూ కూడా ఇందాకటి నుంచి వాళ్ళ హుబ్బీస్తో చాటింగ్ చేస్తూనే ఉన్నారు. అందరివి తీసుకో ఫోన్లు అయితే అంది హారిక. అబ్బా ఇదేదో బాగుంది, ఎలా చాటింగ్ చేయాలో నాకు కూడా ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అంటూ నలుగురు దగ్గరికి వెళ్ళి ఫోన్లు తీసుకుంది సింధు. జరీనా వాట్సాప్ చేసి మెసేజ్లు చూస్తోంది సింధు ఎగ్జైటెడ్గా. అబ్బా సింధు వద్దు ప్లీజ్, చదవద్దు వదిలేయి అంటోంది జరీనా తెగ సిగ్గుపడుతూ. ఓ మై గాడ్, ఏంటి వీళ్ళు ఇలా చాటింగ్ చేశారు, నాటీ గర్ల్ అంది సింధు జరీనా వైపు చూస్తూ. జరీనా చాలా సిగ్గుపడుతోంది. సింధు వదిలే సింధు, నువ్వు చూస్తే చూసావు కానీ బయటికి చదువుకు అంటోంది. అదేమీ కుదరదు, అందరం వినాల్సిందే అంది ఐశ్వర్య. సింధు ఆ మెసేజ్లు చదవడం స్టార్ట్ చేసింది. ఏ జరీనా నీకు దండం పెడతానే, ఒక్కటంటే ఒక్కటే. హర్ష నుంచి మెసేజ్. ఓయ్ ఏంట్రా నీ తొందర, ఆల్రెడీ నీకు ఎన్నిసార్లు ఇచ్చాను, నీకేమైనా పిచ్చా? జరీనా నుంచి మెసేజ్. నాకు ఇప్పుడు కావాలనిపిస్తోంది. హర్ష నుంచి మెసేజ్. ఇప్పుడు కుదరదు, నా పక్కనే నా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను రెడీ అవుతున్నాను. సింధు చదువుతుంటే అందరూ జరీనా వైపు చూస్తూ, బాబోయ్ ఇది తక్కువది కాదు, కనిపించది గాని దొంగ, జరీనాని తెగ ఆట పట్టిస్తున్నారు. నాని ఫోన్ తీసుకుంది సింధు. వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తోంది. హాయ్ అండి, మనకి పెళ్ళైపోతోంది, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది, నమ్మలేకపోతున్నాను. ప్రతాప్ నుంచి మెసేజ్. కదా అండి, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. నాని నుంచి మెసేజ్. నాకు మిమ్మల్ని చూడాలని ఉందండి, బయటికి రండి ప్లీజ్. ప్రతాప్ నుంచి మెసేజ్. సారీ ప్రతాప్ గారు, మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా రెడీ అవ్వలేదు, నేను ఒక్కదాన్నే బయటికి వస్తే బాగోదేమో, నా ఫోటో పంపిస్తాను చూడండి. నాని తన ఫోటో సెల్ఫీ తీసుకుని పంపించింది. అబ్బా మీరు దొరకడం నా అదృష్టం అండి, ఎంత బాగున్నారో అంటూ కిస్సింగ్ ఎమోజెస్ పెట్టాడు ప్రతాప్. మీ ఫోటో కూడా పెట్టండి, నేను చూస్తాను. నాని నుంచి మెసేజ్. ప్రతాప్ స్టైల్గా ఒక పోజ్ ఇచ్చి తన ఫోటో పంపించాడు. మీరు కూడా చాలా చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, మీకు దూరంగా ఉండాలని అనిపించట్లేదు, త్వరగా పెళ్ళైపోతే బాగుంటుంది కదా. నాని నుంచి మెసేజ్. ప్రతాప్ సిగ్గుపడుతున్నట్లు ఎమోజీస్ పంపించాడు. నాని చాటింగ్ మొత్తం చదివి సింధు నానిని ఒక రేంజ్లో ఆట పట్టించారు తన ముగ్గురు ఫ్రెండ్స్. ఐశ్వర్య ఫోన్ తీసుకుని వాట్సాప్ ఓపెన్ చేసింది సింధు. ఏంట్రా నువ్వు రమ్మంటే రావేంటి? ఐశ్వర్య నుంచి మెసేజ్. ఐషు ప్లీజ్ అర్థం చేసుకోవే, నా పక్కనే మీ అన్నయ్య ఉన్నాడు, నన్నే చూస్తున్నాడు, ఎలా రాను? ఆదిత్య నుంచి మెసేజ్. అయితే ఏంటి, ఐషు దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పిరా. అలా ఎలా చెప్పను ఐషు? వద్దు ఐషు, అందరూ చూస్తున్నారు, బాగోదు, నేను రాలేను. ఆదిత్య నుంచి మెసేజ్. అబ్బా ఏంట్రా తెగ సిగ్గుపడుతున్నావు, నువ్వు రమ్మంటే రావు, ముద్దు ఇవ్వమంటే ఇవ్వవు, అన్నీ నేనే ఫస్ట్ చెయ్యాలా? ఐశ్వర్య నుంచి మెసేజ్. ఐశ్వర్య గారు మీకేంటండి అంత తొందర, సిచ్యువేషన్ని అర్థం చేసుకోండి. ఆదిత్య నుంచి మెసేజ్. బాబోయ్ ఐషు, నీ చాటింగ్ మామూలుగా లేదు కదా అంది సింధు. ఐశ్వర్య చాటింగ్ అంతా బయటికి చదివి తెగ నవ్వుతూ. తప్పేముంది, నాకు వాడిని చూడాలనిపించింది, వాడేమో రాను రాను అంటున్నాడు, పెళ్ళి అవని, గురుడికి మామూలుగా ఉండదు అంది ఐశ్వర్య.
ఐశ్వర్య మాటలకి తన ముగ్గురు ఫ్రెండ్స్ కూడా పాపమే ఆదిత్య దీని చేతుల్లో అయిపోయాడు అనుకుంటూ నవ్వుకున్నారు. చిట్టి వాట్సాప్ ఓపెన్ చేసింది సింధు. ఫైనలీ గుడ్ మార్నింగ్ చిట్టి. ఎర్లీ మార్నింగ్ మెసేజ్ చేశాడు సంజయ్. వెరీ గుడ్ మార్నింగ్ సంజు. అప్పుడే నిద్రలేచావా? చిట్టి నుంచి మెసేజ్. అసలు నాకు నిద్ర వస్తే కదూ, బాగా డిస్టర్బ్ చేస్తున్నావే. సంజయ్ నుంచి మెసేజ్. నాకు కూడా నిద్ర రాలేదు, నువ్వే గుర్తుకొస్తున్నావు. చిట్టి నుంచి మెసేజ్. బయటికి రావే, నీ డోర్ దగ్గర ఒక టీపాయ్ ఉంది కదా, అక్కడ కాఫీ పెట్టాను, తీసుకుని తాగు. సంజయ్ నుంచి మెసేజ్. నువ్వు నా డోర్ దగ్గరికి వచ్చావా? మరైతే లోపలికి రావచ్చు కదా, మాట్లాడి వెళ్ళొచ్చు కదా. చిట్టి నుంచి మెసేజ్. అలివేలు ఆంటీ గురించి తెలుసు కదా, సిబిసిఐడి ఆఫీసర్ లాగా తిరుగుతోంది. పెళ్ళయ్యే వరకు కొంచెం దూరంగా ఉండండి అంటూ స్ట్రిక్ట్గా ఉంటోంది. నీ రూమ్ దగ్గరికి నన్ను రానివ్వట్లేదు. సంజయ్ నుంచి మెసేజ్. చిట్టి, ఈరోజు సంగీత్ కదా, నీకోసం నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ బయట పెట్టాను, అదే వేసుకో ప్లీజ్. సంజయ్ నుంచి మెసేజ్. సంజయ్ పెట్టిన కాఫీ తాగుతున్నట్లు పిక్ పెట్టింది చిట్టి. ఓకే, కానీ ఈ డ్రెస్ ట్రెడిషనల్గా ఉంది కదా, డాన్స్ చేయడం ఇబ్బంది అవుతుంది. చిట్టి నుంచి మెసేజ్. కావాలంటే నేను ఎత్తుకుని డ్యాన్స్ చేస్తాను, నువ్వు మాత్రం ప్లీజ్ మోడ్రన్ డ్రెస్ వేసుకోకే. నా ఫ్రెండ్స్ చాలామంది వస్తున్నారు, దొంగ నా కొడుకులు. కొంచెం అందంగా కనిపిస్తే చాలు ఇంతింత కళ్ళేసుకుని చూస్తారు అమ్మాయిల్ని. నిన్ను ఎవడైనా చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. వాడిని నేనేం చేస్తానో తెలియదు. ఫ్రెండ్షిప్ బ్రేక్ అవుతుందిరా. సంజయ్ నుంచి లాంగ్ మెసేజ్. అంటే నువ్వు నాకు సెక్యూరిటీనా? చిట్టి నుంచి మెసేజ్. మరేం చేద్దాం, మరీ ఇంత అందమైన పెళ్ళం వస్తే సెక్యూరిటీ ఇవ్వక తప్పదు, లేకపోతే నేను ప్రాబ్లంలో పడిపోతాను. సంజయ్ నుంచి మెసేజ్. చాలా జలస్ ఉందిరా నీలో, కనిపించవు కానీ. నేను మోడ్రన్ డ్రెస్ వేసుకోను, ట్రెడిషనల్గానే ఉంటాను, ఓకేనా? సిగ్గుపడుతున్నట్లు చిట్టి నుంచి మెసేజ్. అదేంటే నేను ఇలా చెప్పానో లేదో అలా ఒప్పేసుకున్నావు? ఒప్పుకోవేమో అనుకున్నాను, కానీ థ్యాంక్స్ ఒప్పుకున్నందుకు. కోర్స్ నిన్నెవరైనా అంత ఇష్టంగా చూడడం నాకు చాలా జలస్గా అనిపిస్తుంది. నువ్వు మోడ్రన్ డ్రెస్ వేసుకో, కానీ నా ముందు మాత్రమే వేసుకో, నేను మాత్రమే చూడాలి. సంజయ్ నుంచి మెసేజ్. ఒరేయ్, నీకు అసలు సిగ్గు లేదారా? చిట్టి నుంచి మెసేజ్. నీ దగ్గర నాకు సిగ్గెందుకే, సిగ్గులేదు. సంజయ్ నుంచి మెసేజ్. నువ్వు రెడీ అవ్వగానే నాకు ఒక సెల్ఫీ పెట్టు. చిట్టి తాను ట్రెడిషనల్గా రెడీ అయిన పిక్ పెట్టింది. అబ్బబ్బా, ఏమైనా ఉన్నావే, గట్టిగా హగ్ చేసుకుని కిస్ చేయాలనిపిస్తోంది. సంజయ్ నుంచి మెసేజ్. అనిపిస్తుంది. నీకెప్పుడు అనిపించలేదు? ఎప్పుడూ అదే ఆలోచన. చిట్టి నుంచి మెసేజ్. సంజయ్ తాను రెడీ అయిన ఫోటో పెట్టాడు. సూపర్ ఉన్నావు సంజు, హ్యాండ్సమ్కి మీనింగ్ లాగా ఉన్నావు. చిట్టి నుంచి మెసేజ్. అవునా, థ్యాంక్ యూ మేడం, నీ పక్కన ఆ మాత్రం ఉండాలి కదా అంటూ అలివేలు గోరింటాకు పెట్టిన ఫోటో కూడా పంపించాడు. హారిక తన మెహందీ ఫొటోస్ సెండ్ చేసింది. సంజు ఒక 10 సార్లన్నా లవ్ యూ అంటూ వాట్సాప్ చేస్తూనే ఉన్నాడు. హారిక రిప్లై ఇవ్వడానికి విసుగు వచ్చి ఫోన్ పక్కన పెట్టేసింది. ఏంటే ఇంత చాటింగ్ చేసుకున్నారు, ఇంకా అలా మాట్లాడుకుంటూనే ఉన్నారా? పెళ్ళికి ముందే ఇంత మాటలా? అయితే ఈ డ్రెస్ బావ కొన్నాడా నీకు? అప్పుడే బావ మాట వినడం మొదలుపెట్టేశావా? ఏంటో నా డెవిల్ సాఫ్ట్ కార్నర్లోకి వచ్చేసింది. బావ ఏం చెప్తే అది వింటున్నావు. బావ అలా జలస్ ఫీల్ అవ్వడం నీకు ఏమీ అనిపించలేదా? సింధు, అది ప్రేమ సింధు, నీకు అర్థం కాదులే, నవ్వింది హారిక. సింధు హారిక సిగ్గుపడడం చూసి తెగ ఆట పట్టిస్తోంది. ఐశ్వర్య అంతకుముందు హారిక తనతో అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ, ఆహా, అయితే అదన్నమాట సంగతి. ఇందాక నేను డ్యాన్స్ చేయడం ఇబ్బంది అవుతుంది కదా హారిక అంటే, మా అన్నయ్య ఎత్తుకుని డ్యాన్స్ చేస్తాడు అంది. ఇదేంటి హారిక ఇంత ఫాస్ట్గా మాట్లాడుతుంది, తన క్యారెక్టర్ అది కాదే అని అప్పుడే నాకు డౌట్ వచ్చింది. దీని వెనకాల మా సంజుగాడు ఉన్నాడన్నమాట అంటూ ఐషు కూడా విపరీతంగా ఆట పట్టిస్తోంది హారిక అని. నలుగురు చక్కగా రెడీ అయి బయటికి వచ్చారు. నలుగురు వాళ్ళ జోడీ కోసం కళ్ళతోనే వెతుకుతున్నారు. సంజయ్ చిట్టిని కన్నార్పకుండా చూస్తున్నాడు. చిట్టి కూడా సంజయ్ని చూసింది. అతని చూపులకు సిగ్గుపడుతూ తాను కూడా చూస్తోంది. మిగిలిన ముగ్గురు కూడా అదే పనిలో ఉన్నారు.
వాళ్ళకి కాబోయే లైఫ్ పార్ట్నర్స్ని చూసుకుంటూ ఎవరికి వాళ్ళు ఐఎమ్ సో లక్కీ అనుకుంటున్నారు 4 జంటలు. సంగీత్ స్టార్ట్ అయ్యింది. ధూమ్ ధామ్గా డ్యాన్స్ చేస్తున్నారు. అదిరిపోయే స్టెప్స్ వేస్తున్నారు. ఫ్రెండ్స్ మధ్య ఎంతో ఎంజాయ్ చేస్తూ సంగీత్లో వాళ్ళ పార్ట్నర్స్తో డ్యాన్స్ చేస్తున్నారు. చిట్టి ఆ ట్రెడిషనల్ డ్రెస్తో డ్యాన్స్ చేయలేక నిజంగానే ఇబ్బంది పడుతుంది. సంజయ్ చెప్పినట్లుగానే చిట్టిని ఎత్తుకుని మరీ డాన్స్ చేస్తున్నాడు. అది చూసి సంజయ్ ఫ్రెండ్స్ అందరూ, అరే మామా, నువ్వు మామూలుడివి కాదురా అంటూ విజిల్స్ వేస్తూ క్లాప్స్ కొడుతూ గోల గోల చేస్తున్నారు. అజయ్, అలివేలు, లక్ష్మీ, విక్రమ్ కూడా చిన్న పిల్లలులాగా వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్తో కలిసి డాన్స్ చేశారు. మమ్మీ, డాడీ అంటూ ఒకటే గోల. ప్రతాప్, సంజయ్, జయదేవ్ ఇదంతా కూర్చుని నవ్వుతూ చూస్తున్నాడు. ఆయన ఆనందానికి అవధులు లేవు. డాడ్, మీరు కూడా రండి ప్లీజ్ అంటూ వాళ్ళ డాడీ చెయ్యి పట్టుకుని స్టేజ్ పైకి తీసుకువచ్చింది హారిక. అమ్మ చిట్టి, నాకు డ్యాన్స్ చేయడం రాదురా అన్నాడు జయదేవ్. డాడ్, వీళ్ళందరికీ డ్యాన్స్ వచ్చా ఏమిటి? మీకు వచ్చినట్టు చేయండి ప్లీజ్ అంటూ వాళ్ళ డాడీకి చిన్న చిన్న స్టెప్స్ నేర్పిస్తూ కమాన్ డాడ్, యు క్యాన్ డూ ఇట్ అంటూ ఎంకరేజ్ చేస్తూ జయదేవ్తో కూడా డ్యాన్స్ చేయించింది చిట్టి. హారికతో కలిసి డ్యాన్స్ చేశాడు జయదేవ్ నవ్వుతూ. కని విని ఎరుగని రీతిలో సంగీత్ కంప్లీట్ అయ్యింది. అందరూ ఆడి పాడి అలసిపోయారు. చూస్తూనే ఒకరోజు గడిచిపోయింది. పెళ్లి రోజు రానే వచ్చింది. హాస్టల్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కాలేజ్ ఫ్రెండ్స్ దాకా హారిక గ్యాంగ్ మొత్తం దిగి వచ్చారు. దీప కూడా వచ్చింది. తన ముగ్గురి ఫ్రెండ్స్ని చూస్తూ, అబ్బబ్బబ్బబ్బబ్బా, చూడడానికి కన్నుల పండగగా ఉందే, అయినా గట్లా ఎట్లా ఫిక్స్ చేశారే ముగ్గురు పెళ్ళి? అబ్బా, ఏమైనా ప్లాన్ చేశారా? మత్తి పోయినాదనుకో. మీతో పాటు నాకు కూడా ఒక మంచి పోరగాన్ని సెట్ చేసుంటే బాగుండేది కదే, నలుగురం చేసుకునేవాళ్ళం అంటూ తెగ ఆట పట్టిస్తూ చాలా చాలా అల్లరి చేస్తూ ఆ ఈవెంట్స్ అన్నిటినీ ఎంజాయ్ చేస్తోంది దీప. ఒకేసారి తమ ముగ్గురి ఫ్రెండ్స్కి పెళ్ళి అవుతుంటే విపరీతంగా గోల చేస్తూ పెళ్లి కూతురులన్నీ ఆట పట్టిస్తూ జోక్స్ వేస్తూ నానా గోల చేసేస్తోంది మిగిలిన తన ఫ్రెండ్స్ అందరితో కలిసి. ఒకేసారి నలుగురి పెళ్లి కూతురులకి మంగళ స్నానాలు చేయిస్తున్నారు. అలివేలు, లక్ష్మి తలకి నూనె పెట్టి అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా అని ఆశీర్వదించి ఒళ్ళంతా పసుపు రాసి నలుగురికి నలుగు పెట్టి నీళ్లు పోస్తున్నారు. ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకుంటూ ఫ్రెండ్స్ చేసే గోల అంతా ఇంత కాదు. డెవిల్ ఇటు చూడు అంటూ ఇదంతా షూట్ చేస్తోంది సింధు తెగ అల్లరి చేస్తూ. హాయ్ సింధు పాప, గెట్లుండావు? సింధుని చూసి పలకరించింది దీప. హాయ్ దీప, ఎప్పుడో నిన్నక్కడ హర్షకి ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు హాస్పిటల్లో చూశాను, ఇప్పుడా వచ్చేది అంది సింధు. ఏం చేయను, మా సిట్టి చెప్తే గదు పెళ్ళి అని, వారం రోజుల్లో పెళ్ళి అని చెప్పినది. రిజర్వేషన్ దొరకాలా రావాలా చూడు, మళ్ళీ కహానీలు చెప్తోంది అంది దీప మాటలు వింటూ హారిక. నిజమే, గుస్సవు మాకు, నవ్వవే నవ్వు అంటోంది దీప హారికకి కితకితలు పెడుతూ. సంగీత్లో మేమంతా డ్యాన్స్ చేశాం, నువ్వు ఒక్కదానివే లేవు, లోన్లీగా అనిపించింది అంది జరీనా. సారీ డార్లింగ్, ఇప్పుడు వచ్చేసినాను గదే, తీన్మార్ డ్యాన్స్ చేస్తా మీ పెళ్ళిలో, మామూలుగా ఉండదు మనతోని అంటోంది దీప. చెప్పు కహానీలు చెప్పు, టయానికి రాలేదు కానీ పెద్ద చెప్తోంది అంది నాని. హబ్బబ్బబ్బా, ఇంకాపుతారా తల్లులు, ఏందే అందరూ సతాయిస్తుండారు, నిన్నటి నుంచి చూస్తున్నాను, అత్తగారిలాగా సాధిస్తుండారు అంటూ తన నలుగురి ఫ్రెండ్స్ మీద ఒక పెద్ద బౌల్తో నీళ్లు తీసుకువచ్చి పోసేస్తోంది దీప. ఆల్మోస్ట్ దీప మీద కూడా అందరూ పోసేశారు. తెగ నవ్వులు అల్లరి. నీ ఎంకమ్మల్లారా, పిచ్చిలేసినదా మీ అందరికీ? మీకంటే పెళ్లి జరుగుతోంది, నాకు పోస్తారేందే అంది దీప. మా సింధు నువ్వు ఇద్దరు తోటి పెళ్లి కూతురులు, అర్థమైందా అంటూ దీపని గట్టిగా పట్టుకుని కదలనివ్వకుండా నీళ్లు పోసేశారు. సింధు చెప్పినట్లే నలుగురు పెళ్లి కూతురులు రకరకాల ఫోజులిస్తూ ఫోటోలు తీయించుకున్నారు. మంగళ స్నానాలు చేయిస్తూ ఒకరి మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ ఎంతో హ్యాపీగా పిచ్చి పిచ్చిగా గోల చేస్తూ ఎప్పటికీ గుర్తు ఉండిపోయేలాగా కంప్లీట్ చేశారు మంగళ స్నానాలు. ఒరే సంజు, ఏంట్రా ఇది, ప్యాంటు వేసుకుని వచ్చావు, మంగళ స్నానానికి పంచి కట్టుకోవాలి అన్నాడు విక్రమ్. అలా ఏమైనా రూల్ ఉందా డాడ్? దీంతో అయితే నేను కంఫర్టబుల్గా ఉంటాను అన్నాడు సంజయ్. ఓయ్ ఏంటి పిల్లాడా, చెప్తే వినవు, మాట్లాడకుండా వెళ్ళి పంచి కట్టుకునిరా
అందలివేలు అప్పుడే ఆ గదిలోకి వస్తూ. అబ్బా ఆంటీ, ఈ పంచి అవసరమా? ప్యాంట్ వేసుకుంటే ఏమైంది? కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ అన్నాడు సంజయ్. కొన్ని పెద్దవాళ్ళు చెప్పినట్లు చెయ్యాలి. మాట్లాడకుండా వెళ్ళి కట్టుకొస్తావా, లేకపోతే నన్నే వచ్చి కట్టమంటావా అంది అలివేలు. అమ్మ బాబోయ్, ఆంటీ అంత పని చెయ్యొద్దు, నేనే కట్టుకుని వస్తాను అంటూ పంచి కట్టుకుని వచ్చాడు సంజయ్. అమ్మ బాబోయ్ సంజు, అదుగో అటు చూడు, వాళ్ళ ముగ్గురిని చూడు, నీకంటే ఫస్ట్ రెడీ అయిపోయారు, మంగళస్నానాలకి వెళ్ళిపోతున్నారు అంటూ ప్రతాప్, హర్ష, ఆదిత్యాల వైపు చూపించి అంది అలివేలు. ఏంటి వదిన మాటలు, ఇంకా మొదలుపెట్టలేదా? టైం అవుతుంది అంది లక్ష్మి అప్పుడే అక్కడికి వస్తూ. మీ సంజునే లేట్ వదినా అంది అలివేలు. రారా, అక్కడ పెళ్లి కూతుర్లు వాళ్ళకి మంగళస్నానాలు కంప్లీట్ అయిపోయాయి. మిమ్మల్ని ముందు పీటల మీద కూర్చోపెట్టాలి, పూజ చేయిస్తారు. పెళ్లి కొడుకే ఫస్ట్ రెడీ అవ్వాలి, లేట్ చేయకు సంజు అంటూ సంజుని మిగిలిన ముగ్గురిని కూర్చోపెట్టి తలకి నూనె పెట్టి అత్త కడుపు చల్లగా అమ్మ కడుపు చల్లగా అని ఆశీర్వదించి నలుగు పెట్టింది లక్ష్మి. ఎప్పుడు ఫ్యాంట్లో స్టైల్గా ఉండే సంజయ్ పంచి కట్టుకుని నలుగు పెట్టుకుంటూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చూసి గోల గోల చేస్తూ, అరే మామా, ఈ డ్రెస్లో నువ్వు సూపర్ ఉన్నావురా అంటూ పిక్స్ తీసుకుంటున్నారు. ఒరే ప్లీజ్ ఇలా నన్ను ఫొటోస్ తీయకండి బే అని నవ్వుతూ సిగ్గుపడుతూ పంచిని సరిచేసుకుంటూ తప్పదు అన్నట్లునే సిగ్గుపడుతూనే ఫోజులు ఇస్తున్నాడు సంజయ్. అరే సంజుగా, నీ వెంట కాలేజ్ డేస్లో ఎంతమంది అమ్మాయిలు పడి ఉంటారు. ఇప్పుడు స్టేటస్ పెడుతున్నాను, నీ పిక్స్ అన్నీ పడి చచ్చిపోతారు ఈరోజు అన్నాడు సంజయ్ ఫ్రెండ్లో ఒకడు. అరే ప్రతాప్, ఇన్ని రోజులు సిగ్గుపడింది చాలు బే, స్టిఫ్గా ఉండరా, మేమంతా మగాళ్ళమే అంటున్నాడు మరొక ఫ్రెండ్ ప్రతాప్తో. ఏంట్రా మీరంతా ఇక్కడే ఉన్నారు, బయటికి వెళ్ళండిరా బాబు అంటున్నాడు ప్రతాప్. యారా, మిమ్మల్ని మీ పెళ్ళిని దగ్గరుండి చూద్దామని వస్తే బయటికి వెళ్ళండి అంటున్నావు. అసలు ఇక్కడ నుంచి కదిలే పరిస్థితే లేదు. మీ స్వీట్ మెమరీస్ అన్నీ నా ఫోన్లో బంధిస్తాను అంటున్నాడు మరొక ఫ్రెండ్ రకరకాల ఫొటోస్ తీస్తూ. అరే మామా, ఒకసారి ఇటు చూడు అన్నాడు సంజయ్ ఫ్రెండ్. సంజయ్ చూడగానే ఒక బౌల్తో నీళ్లు తీసుకువచ్చి పోసేశాడు. సంజయ్ రియాక్ట్ అయ్యే లోపే మిగిలిన ముగ్గురు కూడా అదే పని చేశారు. నానా రచ్చ రచ్చ చేస్తూ ఫ్రెండ్స్ అందరూ చేసే గోలతో మంగళస్నానాలు కంప్లీట్ చేశారు. హర్ష ఫ్రెండ్స్ హర్షాని ఆట పట్టిస్తుంటే ఆదిత్య ఫ్రెండ్స్ ఆదిత్యాని, ప్రతాప్ ఫ్రెండ్స్ ప్రతాప్ని, ఇలా నలుగురితో తెగ గోల చేస్తూ ఎంజాయ్ చేశారు. ఆడవాళ్ళందరూ కలిసి చిట్టీకి మిగిలిన ముగ్గురికి చక్కగా పట్టుచీరలు కట్టారు. జయదేవ్ భూమి నగలు అన్నీ తీసుకువచ్చి చిట్టీకి అలంకరించమని చెప్పాడు. బ్యూటీషియన్స్ ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు చొప్పున వచ్చారు. చిట్టీని ఒక ఇద్దరు బ్యూటీషియన్స్ రెడీ చేస్తున్నారు. మిగిలిన బ్యూటీషియన్స్ జరీనా, ఐశ్వర్య, నానీలకు మేకప్ చేస్తున్నారు. చేతులకు వాళ్ళమ్మ బంగారుపు గాజులు వేసుకుంది చిట్టి. నడుముకి వడ్డానం, మెడలో కాసుల పేరు, పెద్ద పెద్ద హారాలు, నక్లీస్లు, పాపిడి బిళ్ళ, కాళ్ళకి పట్టీలు. మేడం, ఇన్ని నగలు వేసుకుంటే కొంచెం హెవీగా ఉంది, కొన్ని తీసేద్దాం అంది బ్యూటీషియన్. లేదు, ఇవన్నీ మా అమ్మ నగలు, తన పెళ్ళికి ఇవన్నీ పెట్టుకుంది, మా డాడ్ కోరిక, పర్వాలేదు నేను పెట్టుకుంటాను అంది చిట్టి. అవన్నీ తనకి మేనేజ్ చేయడం కష్టంగా ఉన్నా జయదేవ్ చెప్పాడని వాళ్ళమ్మ నగలన్నీ ఇష్టంగా అలంకరించుకుంది చిట్టి. నుదుటిన కళ్యాణం బొట్టు దిద్ది, బుగ్గన చుక్క పెట్టి, బాసికం కట్టి, ముక్కుకి అందంగా ముక్కెర పెట్టి పెళ్లి కూతుర్ని చేశారు. హారికతో పాటు మిగిలిన ముగ్గురిని. చక్కగా కుందనపు బొమ్మల్లాగా ఉన్నారు నలుగురు. పెళ్లి కూతురులాగా రెడీ అయిన నలుగురిని పెద్దలు అందరూ ఆశీర్వదించారు. జయదేవ్ ఆనందానికి అవధులు లేవు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తన ముద్దులు కూతురు బుడిబుడి అడుగులు వేసిన రోజులు గుర్తుకు వస్తున్నాయి. ఇంతలోనే పెళ్లి కూతురుగా కనిపిస్తున్న తన కూతుర్ని చూసి ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి. నా బంగారు తల్లి, అచ్చం అమ్మలానే ఉన్నావు అంటూ హారికాని ఆశీర్వదించి నుదుటిన ముద్దు పెట్టాడు జయదేవ్. ఉండ్రా, తాతగారిని కూడా తీసుకువస్తాను అంటూ జయదేవ్ వెళ్ళి వాళ్ళ మామగారిని చెయ్యి పట్టుకుని చేతికర్ర సహాయంతో చిన్నగా తీసుకువచ్చారు. అంతా మసకగా కనిపిస్తున్న తన కళ్ళజోడు తుడిచిపెట్టుకుని కళ్ళజోడు సరిచేసుకుంటూ పరీక్షగా కళ్ళు కొంచెం చిన్నవి చేసి తీక్షణంగా చూస్తూ తన మనవరాలన్నీ కన్నులారా చూసుకున్నారు. ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. తెగ ఆనందపడిపోతున్నారు పురుషోత్తం గారు. కనిపించిందా మావయ్య అడిగాడు జయదేవ్ కండువాతో కళ్ళు తుడుచుకుంటూ.
భూమి భూమిని చూసినట్లే ఉంది తడబడుతూ అన్నారు పురుషోత్తం గారు. అవును, నా బంగారు తల్లికి అచ్చం వాళ్ళమ్మ పోలికే అన్నాడు జయదేవ్. పురుషోత్తం గారు కూడా అక్షతలు వేసి ప్రేమగా తల మీద చెయ్యి వేసి నిమురుతూ హారికని ఆశీర్వదించారు. హారిక కూడా చాలా ఆనందపడిపోతూ పురుషోత్తం గారి కాళ్ళకి నమస్కరించింది. జయదేవ్ కాళ్ళకి కూడా నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. హారిక సంజయ్ల పెళ్ళి ఎలా జరిగి ఉంటుంది తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. వచ్చే ఎపిసోడ్తో ఆల్మోస్ట్ ఈ స్టోరీ కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ చేయడానికే ట్రై చేస్తాను. ఈ స్టోరీ అయిపోగానే ఒక 2-3 రోజులు నేను రెస్ట్ తీసుకుని ఒక మంచి గిరిజన గృహిణి మల్లె అనే ఒక జానపద కథ చెప్పడం స్టార్ట్ చేస్తానండి. అది చిన్న స్టోరీ, అంటే ఒక 10-15 ఎపిసోడ్స్లో అయిపోతుంది. కానీ చాలా చాలా మంచి కథ, చాలా మంచి సందేశం ఉన్న కథ. వినడం మిస్ కాకండి, తప్పకుండా వినండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఆ తర్వాత నీపై చాలా ప్రేమ ఉంది అనే లవ్ స్టోరీ స్టార్ట్ చేస్తాను. అది కూడా ఇలాగే సీరియల్ టైప్, రోజుకొక ఎపిసోడ్ వస్తుంది. గిరిజన గృహిణి మళ్ళీ తర్వాత ఆ స్టోరీ స్టార్ట్ చేస్తాను. సరేనా? అంటే అర్థమైందని అనుకుంటున్నాను. ఉంటానండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.